భక్తి సాధన కోల్పోవద్దు. విశ్వాసంలోనే ఉన్నప్పటికీ, కొంతమంది విశ్వాసంలోనే ఉన్నప్పటికీ ఏ తీవ్రతతో వాళ్ళు భక్తి మొదలు పెడతారో ఆ తీవ్రత తర్వాత చల్లారిపోయిద్ది. నేను అది కూడా చూస్తూ ఉంటాను. కొంతమంది పరిచారకులు ఉన్నారు. ఈ కూటం వాస్తవంగా పరిచారకుల కోసం పెట్టింది. ఎవరి కోసం పెట్టింది? పరిచారకుల కోసం పెట్టింది. ఆ పరిచారకులు ఎలాంటి వాళ్ళు అంటే, మీలాగా ఒక విశ్వాస జీవితంలో విశ్వాసుల్లాగా మొదలెట్టి చివరికి దేవుని సేవలో పరిచర్యలోకి వచ్చి నాతో పాటు దేవుని సేవ చేస్తూ ఉన్నారు, పరిచర్యలో పాలివారయ్యారు. ఆసక్తి బాగుంది. కానీ ఏం జరుగుతుందో తెలుసా? పరిచర్యలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి మొదటి కూటాన్ని నిర్లక్ష్యం చేసి రెండవ కూటానికి వచ్చి జస్ట్ పరిచర్య చేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా అయిద్దంటే, నువ్వు ఇలానే కంటిన్యూ చేస్తే అందరినీ వాగ్దాన భూమి చేర్చిన మోషే ఆయన బానట్టుంటది.